కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనపై వైఫల్యాలపై బీజేపీ ఆధ్వర్యంలో ఈ నెల 5న బైంసాలో జరిగే నిరసన సభను జయప్రదం చేయాలని బీజేపీ ప్రోగ్రాం కమిటీ మూధోల్ నియోజకవర్గం కన్వీనర్ రాజేష్ బాబు పిలుపునిచ్చారు. మంగళవారం లోకేశ్వరం మండల కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఛార్జిషీట్ ను విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ 6 అబద్ధాలు 66 మోసాలు చేసిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారు. 420 హామీలు ఇచ్చి ఎన్నికల్లో గెలిచి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము సంవత్సరం మొత్తంలో అన్ని వాగ్దానాలు నెరవేర్చడము. ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో 20,000 ఇస్తామని చెప్పి సంవత్సరానికి, పీజీ పాస్ అయినానికి సంవత్సరానికి 25,000 రూపాయలు వాళ్ళ చదువు ఖర్చుల నిమిత్తం ఇస్తామని చెప్పి పూర్తి అయిపోయిన తర్వాత డిగ్రీ పూర్తి అయిన వాళ్లకు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తూ నెలకు వాళ్ళు ఉద్యోగం వచ్చేంత వరకు స్వయం ఉపాధి కింద 3 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు ఇస్తామని చెప్పారు. లోన్లు ఇప్పించి ఏదైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీము వాళ్ళతో పెట్టిస్తామన్నారు. పీజీ కంప్లీట్ అయిన వాళ్ళకు 5 లక్షల రూపాయల రుణం ఇచ్చి ఈ విద్యా భరోసా కార్డులు ఇస్తామని చెప్పారు రుణం కోసం. ఇది కూడా మోసంగా తేలినటువంటి హామీ. ఇలాంటి ఎన్నో 420 హామీలతోని కూడినటువంటి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అన్ని అంశాలు, ఫెయిల్ అయిన అంశాలను ఈ కరపత్రంలో ముద్రించి ఇంటింటికి పంపిణీ చేయడం జరుగుతుంది ఈ 2-3 రోజులలో. అలాగే ఒక దరఖాస్తులు కూడా కూడా ఇస్తున్నాం, ఇంటికి ఒక దరఖాస్తు. దీంట్లో ఏముందంటే ఎవరైనా రైతు భరోసా రాకపోతే వచ్చిందా రాలేదా అని టిక్ కొట్టాలి. తర్వాత రైతు భరోసా అయిన తర్వాత 500 గ్యాస్ సిలిండర్ రాని వాళ్ళు ఉంటే రాదని చెప్పి, 200 కరెంటు యూనిట్లు రాని వాళ్ళు ఉంటే రాలేదని చెప్పి, కొత్త రేషన్ కార్డు రాని వాళ్ళుంటే రేషన్ కార్డు రాలేదని చెప్పి, ఇందిరమ్మ ఇల్లు రాలేదని చెప్పి, విద్యా భరోసా అందలేదని చెప్పి, ఎవరన్నా అడిగిన వాళ్లకు పోలీసులు కేసు పెడితే అవి కూడా ఆ బాధితులు ఎవరైనా ఉంటే, ఏదైనా కూల్చివేతల బాధితులు ఉంటే ఏదైనా స్కీమ్లో ప్రభుత్వము వాళ్ళు కూడా ఇట్లా అన్ని వివరాలు దీంట్లో తీసుకొని ఆ అప్లికేషన్ దారుని యొక్క 4,000 పెన్షన్ రాని వాళ్ళు కూడా అందిందా అందలేదా అని చెప్పి దీంట్లో నింపి వాళ్ళ పేరు, భర్త పేరు, గ్రామము, మండలము ఇచ్చి వాళ్ళు ఇది మాకు రిటర్న్ ఇస్తే ఇవన్నీ కూడా ఈ నంబర్కు టోల్ ఫ్రీ నంబర్ ఏదైతే ఇచ్చామో ఈ మొత్తం జమ చేసి గవర్నర్ గారికి అందజేసి ఇగో ఇన్ని లక్షల మంది తెలంగాణ లోపల రాలేదని అంటున్నారు, మరి ప్రభుత్వం ఏమో వచ్చిందని అంటున్నారు, అన్ని అయిపోయి సంబరాలు జరుపుకుంటున్నారు, పండుగలు జరుపుకుంటున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ ఆదేశాల మేరకు ఒక సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా అబద్దాలుగానే మిగిలినాయి. అవన్నీ కూడా గ్యారడీ మాయ మాటలతోని రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు అబద్దాలతో ప్రజలను మోసం చేస్తున్నారనే ఉద్దేశంతో ప్రజలందరికీ కూడా తెలియజేయాలని చెప్పి డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 5 వరకు గ్రామాన ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గ కేంద్రంలో 5 రోజుల కాంగ్రెస్ వైఫల్యాలపై ప్రజలకు వివరించే కార్యక్రమం చేపట్టింది. దాంట్లో భాగంగా మేము ఈరోజు లోకేశ్వరం మండలంకి సంబంధించినటువంటి ఛార్జ్షీట్ ను విడుదల చేస్తున్నాము. అంటే కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల మీద మేము ఆరోపణలు చేస్తున్నాము. ఈ ఛార్జ్షీట్ లో ఉన్నటువంటి అంశాలను అన్నింటినీ కూడా ఈ కరపత్రాల రూపంలో ముద్రించినము. అప్లికేషన్స్ కూడా దరఖాస్తులు ముద్రించి ఇంటింటికి మేము సప్లై చేస్తున్నాము. ఈ రాబోయే 2 రోజులలో ఇంటింటికి ఇవి చేరవేసిన తర్వాత ఏదైతే రైతు భరోసా అన్నారో ఆ రైతు భరోసా అందరికి కూడా 15,000 రూపాయలు రైతు బంధు రాని సంగతి, రుణమాఫీ పూర్తి కాని సంగతి, ఇంకా రైతుల యొక్క సమస్యలు ఇంకా ఎన్నో 24 గంటల ఉచిత హామీని మర్చిన సంగతి, 12 గంటలకు కూడా కరెంటు రాని సంగతి, ఏదైతే పంటలకు బోనస్ ప్రకటించిందో 10 పంటలకు బోనస్ ప్రకటించింది, ఒక వరికి బోనస్ ఇస్తామని చెప్పి అది కూడా సన్న వడ్లకే పరిమితం చేసినటువంటి మోసకారి ఏదైతే హామీ ఉందో దాని గురించి, అలాగే ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని చెప్పి ఏదో ఒక్క ఇల్లు కూడా కట్టేయలేని పరిస్థితి గురించి, మహాలక్ష్మి అని చెప్పి గొప్పగా గ్యారంటీల రూపంలో విడుదల చేసినటువంటి ప్రతి మహిళకు 2,500 ఇస్తామని చెప్పి ఏదైతే చెప్పిందో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వము, ఒక్క మహిళకు కూడా ఇంతవరకు 2,500 రూపాయలు రాకపోవడము, రాకపోయినా కూడా
మహారాష్ట్ర ఎన్నికల్లో మేము అన్ని హామీలు నెరవేర్చినాము. అక్కడ బీజేపీ ప్రభుత్వం 1500 రూపాయల నెలకు ఇస్తుంటే ఈ మహాలక్ష్మికి బదులుగా లాడ్కీ బహన్ అనే స్కీమ్ ద్వారా మేము 2500 ఇచ్చినామని చెప్పి అక్కడ పోయి రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేసుకోవడము. ఇప్పటికే 11 నెలల డబ్బులు 27,500 రూపాయలు ఒక్కొక్క మహిళకు బాకీ ఉన్న సంగతి. గృహజ్యోతి ఏదైతే చెప్పిండో 200 యూనిట్ల ఉచిత కరెంట్ అని, అది కూడా తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా కొంతమందికే వర్తిస్తున్నది. తక్కిన వాళ్ళకు డ్యూస్ ఉన్నాయని చెప్పి ఏదో ఒక సాకుతోని వాళ్లకు ఈ కరెంటు బిల్లులు కూడా మాఫీ కాని పరిస్థితి. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చేయూత ప్రకటించినాము, అది కంప్లీట్ చేసినామని అంటున్నాడు. మరి ఇక్కడ ఏ ఒక్కరికి కూడా 4,000 రూపాయలు పెన్షన్ అందలేదని చెప్పి మనం ఛార్జ్షీట్ లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద మనం ఛార్జ్షీట్ వేస్తున్నాము. అది కూడా ఇంకా ఏదైతే యువ వికాసం అనే పేరు మీద 10వ తరగతి పాస్ అయిన పిల్లలకి సంవత్సరానికి 10,000 ఇస్తామని చెప్పి 12వ తరగతి పాస్ అయిన వాడికి 15